ప్రణీత్ గ్రూప్ వారి గ్రూప్ పార్క్ స్పానిష్ మోడల్ ట్రిప్లెక్స్ విలాస్ డుండిగల్ గాగిలాపూర్. మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ని సంప్రదించండి. పాకిస్తాన్కు మన దేశం జరిగేటువంటి యుద్ధంలో మురళీ నాయక్ ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి గిరిజన మిలిటరీ ఒక ఎస్ఐ అతను పాకిస్తాన్ టెర్రరిస్టు యొక్క దాడుల్లో మన దేశం కోసం సేవ చేసేటువంటి క్రమంలో వారు చనిపోవడం జరిగింది. ముందుగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజా సంఘాలుగా, ఇక్కడ ఉన్న కాలనీ వాసులుగా, ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ కమ్యూనిస్టు పార్టీలుగా అందరూ కూడా కలిసి యూత్ అట్లాగే మహిళా సంఘాలుగా అందరూ కలిసేసి మురళీ గారికి ముందుగా నివాళులర్పించడం జరుగుతుంది. ఎందుకంటే ఈ దేశంకు మన మిలిటరీ యొక్క విధానం చూసినట్లయితే ఎక్కడ చూసినా కూడా మనం చాలా పరిస్థితి మనకు కనబడుతుంది. మన దేశం మీద ఎవరు యుద్ధానికి వచ్చినా కూడా మన మిలిటరీ యొక్క పవరు అంతకుముందు ఇందిరాగాంధీ ఉన్నప్పుడు కూడా 1971లో మనం చూసినటువంటి పరిస్థితి కనబడ్డది. సింగిల్ గా దీని మొత్తం దేశానికి సంబంధించినటువంటి యుద్ధం ఇది జరిగేది మొత్తానికి ఏ ఒక్క పొలిటికల్ పార్టీగా దీనికి మలిచేటువంటి లేదు. అప్పుడు ఇందిరాగాంధీ ఉన్నప్పుడు కూడా ఆ రకంగా చేయడం అనేది జరిగింది. ఇప్పుడు దీన్ని కొంతమంది దానికి వేరేగా మలిచేటువంటి ప్రయత్నం అట్లా చేయడానికి వీల్లేదని చెప్పేసి ఇప్పుడు ఎక్కడున్నా కూడా మనం ఈ దేశంలో జరిగేటువంటి యుద్ధం మన మీదకి ఎవరు వచ్చినా కూడా మన మిలిటరీ సమాధానం చెప్తుంది. అట్లాంటి భారత మిలిటరీకి మనం సంపూర్ణంగా ఇక్కడ ఉన్న పౌరులుగా, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలుగా, ఇండియన్స్ గా మేము సంపూర్ణంగా మద్దతుగా తెలియచేయడం జరుగుతుంది. వారి కుటుంబానికి సంపూర్ణ సానుభూతి తెలియపరచడం జరుగుతుంది. ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వాలు అయిపోయింది, కేంద్ర ప్రభుత్వం అయిపోయింది, వెంటనే ఆయన మహావీరు 5 సంవత్సరాల ఉద్యోగం అని కాకుండా ఆ కుటుంబానికి మొత్తానికి మన కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వేరే వాళ్ళు చనిపోతున్నప్పుడు ఏ రకంగా ఆదుకుంటుండో ఒక గిరిజన ఒక మిలిటరీ మ్యాన్ చనిపోతున్నప్పుడు అట్లాంటి క్రమశిక్షణగా మన భారత మిలిటరీ ఆదుకోవాలి. అట్లా ప్రభుత్వం కూడా చర్య తీసుకోవాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేయడం అనేది జరుగుతుంది. వారికి జోహార్ అర్పిస్తున్నాము, వారి కుటుంబానికి పూర్తి సానుభూతి తెలియపరుస్తున్నాము. భారత్ వెనుక మేము ఉంటాము, ఎప్పటికీ భారత్ను కాపాడుకుంటాము. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.